ఈ కర్రీ ఎంతమందికి తెలుసు అనేది నాది ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే అస్సలు తెలియదు. ఫస్ట్ టైం ఈ కర్రీ అయితే చేశాను. అలాగే ఫస్ట్ టైం కూడా కొనడం, చేయడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో అయితే చేయడం. ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలియదనమాట. ఇవి తింటారు, వీటితో కర్రీ చేస్తారు అనేది నాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే కనుక ట్రై చేశాను. ఇంకా కర్రీ విషయానికి వస్తే అసలు నేను మాటలు చెప్పలేను. అంత మంచిగా వచ్చింది. చాలా బాగుందన్నారు. బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలామంది ఈ కర్రీ చేదు ఉంది అని చెప్పారు. నాకైతే ఏ చేదు లేదండి. చాలా బాగుండింది. ఇంక ఇవి అయితే నేను కొన్న తర్వాత 1 వీక్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అలాగే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఇంగా నాకు తెలిసిన రెసిపీ ఇలా కాదు కదనేసి మనకొచ్చిందే మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే గిన వీటిని కాకరకాయలు అని అంటారు. లేదంటే బోడు కాకరకాయలని అంటారంట ఫ్రెండ్స్. నాకైతే తెలియదు వీటి గురించి అయితే గిన. ఇంక వీటిని సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసేసాననమాట. వీటిలో ఉన్న విత్తనాలు ఉన్నాయి చూడండి. అసలు టేస్ట్ అమోఘం అనిపించింది. అంత మంచిగా వచ్చింది. ఇంకా ఈ విధంగా నేను డైలీ చేసే ఫ్రై లాగానే ఇది కూడా చేసేసాను. ఉప్పు, కారం, పసుపు వేసేసి కాకపోతే తెల్లవాయ కారం వేసాను. తెల్లవాయ కొబ్బరి ఇవి పట్టి మిక్సీ వేసాను. కర్రీ ఉన్నింది అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు నా సామిరంగా నాకు ఇంకా ఏమీ వద్దు అన్ని కర్రీతోనే మొత్తం తిన్నారు. మా పాప, మా ఆయన అందరూ అయితే చాలా బాగుందన్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒక పావు కిలోనే తెచ్చాను, ఎక్కువ తేలేదు. ఇంక ఈసారి నుంచి ఎక్కడ కనిపించినా కూడా తీసుకొని వచ్చి కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీటి గురించి మీకు తెలుసా తెలియదా అనేది నాతో అయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చేసిన భలే పర్ఫెక్ట్గా కుదిరింది కర్రీ అయితే కనుక చాలా బాగుంది. కాకరకాయలాగా చేదు ఉంటుంది అన్నారు కానీ బట్ ఏ చేదు లేదండి. చాలా బాగుంది కర్రీ అయితే కనుక. సో ఎలా ఉంది ఏంటి అనేది నాతో చెప్పండి. ఇంకా మా ఆ రోజు లంచ్ అయితే గిన చుక్కకూర పప్పు, కాకరకాయ ఇదే కాకరకాయ ఫ్రై అండ్ పొడి శనక్కాయల పొడి చేశాను. ఇంకా పెరుగు, అన్నం ఇలా ఉన్నాయి. వేడి వేడి అన్నంలో ఇది తింటుంటే ఇంకా నేను మాటలు చెప్పలేను. అంత మంచిగా వచ్చింది.